నిజమైన సాక్ష్యం. నీలో మార్పే నిజమైన సాక్ష్యం. నీలో మార్పే. ఒకప్పుడు లోకంలో, ఇప్పుడు యేసయ్య దగ్గర. ఒకప్పుడు విందులు వినోదాలు, ఇప్పుడు యేసయ్య భజనలో ఉన్నామని సాక్ష్యం కావాలి. యేసయ్య కొరకే బ్రతుకుతున్నాననే సాక్ష్యం కావాలి. నీ మోకాల అనుభవమే సాక్ష్యం, నీ కన్నీటి అనుభవమే సాక్ష్యం, ఆర్త ధ్వనులే సాక్ష్యం. నీలో మార్పు తెచ్చుకుని అనేకులను మార్చడమే గొప్ప సాక్ష్యం. స్తోత్రం చెప్పండి. ఏంటి సాక్ష్యం? ఏంటి సాక్ష్యం? యోసేపు నిలబడ్డాడు, అది నిజమైన సాక్ష్యం. ఎవరికి హాని చేయకుండా నిలబడ్డాడే నిజమైన సాక్ష్యం యోసేపుది. అవకాశం వచ్చినా, అవకాశాలు వచ్చినా నిలబడి ఉన్నారే తోబుట్టు వల్ల ఏమి చేయకపోవటమే నిజమైన సాక్ష్యం. ఒక మాట అనకపోవటమే సాక్ష్యం. వారికి ధాన్యమునిచ్చాడు, ఆహారమునిచ్చాడు, వారిని పోషించాడు. ఇది నిజమైన సాక్ష్యం. అవకాశం వచ్చింది, అవకాశాలు వచ్చాయని పగ తీర్చుకుపోవటమే నిజమైన సాక్ష్యం. వారిని హతులు చేయకపోతే అధికారం ఉంది. పిలవగానే 4-10 మంది పరిగెత్తుకుని వచ్చేటటువంటి యోధులు ఉన్నారు. వీరు అంతు పట్టండి అంటే క్షణం పట్టదు వారు అంతు పట్టడానికి. కానీ అది చేయకపోవటమే బ్రదర్ నిజమైన సాక్ష్యాలు ఇవి. పగ తీర్చుకోకుండా బ్రతకటమే నిజమైన సాక్ష్యం. మాదిరికరంగా బ్రతకటమే నిజమైన సాక్ష్యం. ఇతరులను మెప్పించే విధంగా బ్రతకడమే సాక్ష్యం. నీలో యేసయ్యను చూపించడమే సాక్ష్యం. అవకాశాల కోసం ఎదురు చూసి అవకాశం వచ్చిందని అవకతవకలతో నడిచేది నిజమైన సాక్ష్యం కాదండి. కాదు బ్రదర్. పరిశుద్ధాత్మ దేవుడు ఎందుకు నడిపిస్తున్నాడో నాకు తెలియదు. కానీ ఆ సాక్ష్యాలను నమ్మి అడుగులు వేయకండి. ఆ సాక్ష్యాలను నమ్మి పరుగులు తీయకండి. ఆ సాక్ష్యాలను నమ్మి ప్రతిష్ఠించుకోకండి. నిజమైన సాక్ష్యాలు ఏంటో గుర్తించండి. నిజమైన సాక్ష్యాలు, దేవుని కొరకు వాడబడే నిజమైన సాక్ష్యాలు ఏంటో వెతకండి. ఆ సాక్ష్యాలను పట్టుకుని అడుగులు వేయండి. ఆమేన్ చెప్పండి గట్టిగా. ఇప్పుడు చెప్పండి, దేవుని ఆశ్రయిస్తే మనకు జరిగే విషయాలు ఒక 3 విషయాలు చెప్పుకున్నాం. చెప్పండి ఒక్కొక్కటి. భయములన్నిటిలో నుండి, శ్రమలన్నిటిలో నుండి రక్షిస్తాడు. 3వది, సమస్తమైన కీడులో నుండి తప్పిస్తాడు. ఇంకా ఆయన దూతను కావలిగా కూడా పంపిస్తాడు చెప్పాడు రాజు. అందరికి చెప్పండి, అందరికి చెప్పండి, ఒక్కళ్ళు కూడా మిస్ కాకుండా అందరికి చెప్పండి. ఊరు వాడు అందరికి చెప్పండి. పిల్లల నుండి ముసలోళ్ళ వరకు చెప్పండి. ఏంటో తెలుసా? నేను దేవుణ్ణి, 30 రోజుల దేవుణ్ణి. సమస్యలు ఏమొచ్చినా, కష్టాలు ఏమొచ్చినా, అవసరాలు ఏమొచ్చినా నా దగ్గరకు చెప్పుకోవాలి. నేనే దేవుణ్ణి అందరికి ప్రకటించండి. రాజు ప్రకటించాడు.